హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్న చేపలను ఎలా కడగాలో చూపిస్తాను. ఇప్పుడు చేపలను బండ మీద పోసి ఇలా మెల్లగా రబ్ చేయాలి. ఇప్పుడు పొట్ట అనేది క్లీన్ అయిపోతుంది. కొందరు బూడిదతోనూ కొందరు ఇసుకతోనూ వేసి రబ్ చేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. అందుకోసమనే నేను వాటినే బండ మీద రబ్ చేస్తాను. క్లీన్ అయిపోతుంది. అంతా వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా మెల్లిగా రబ్ చేయాలి. అలా వెళ్ళిపోతుందండి, మొత్తం క్లీన్ అయిపోతుంది, ఏముండదు. వాటర్ పోసి మంచిగా మెల్లిగా రబ్ చేయాలి. గట్టిగా మనం బలం పెడితే చేపలు చితికిపోతాయి. సో మెల్లగా రబ్ చేయాలి. ఇవి 3 వేరే అండి, వీటికి పొట్టేమి ఉండదు, ఓన్లీ ఉప్పుతో రాస్తే సరిపోతుంది. అందుకని వాటిని వేయలేదు. ఇప్పుడు పొట్టు పోయినాక ఈ చేపలను పొట్ట క్లీన్ చేయాలి. ఇలా చుంచి ఇలా ప్రెస్ చేస్తే పొట్టలో ఉన్న పేగులు, చేదు అంతా వెళ్ళిపోతుంది. ఇలా తోకలు, ఈకలు ఉంటాయి కదండి, అవన్నీ చుంచేస్తే పోతాయి. చేతితోట చేయకూడదు. చేయితో చేస్తే క్లీన్ అయిపోతుంది. కొడవలితోటే క్లీన్ కాదు, ఇంకా చేయరాదు, చిన్న చేపలు కాబట్టి. తల మీ ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, ఇష్టం లేని వారు తీసేయచ్చు. మేమైతే తల ఉంచుతాము, ఎందుకంటే తల భాగమే బలము. చిన్న చేపల్లో ఏది తీసేయకూడదు. ఇలా తోకలు కొంచెం పెద్దగా ఉంటే తీసేస్తే సరిపోతుంది, చిన్నవిగా ఉంటే అవసరం లేదు. పొట్ట ఒకటి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఈ వీడియో తీస్తానండి. ఎందుకంటే కొంతమందికి చేపలంటే ఇష్టం ఉన్నా కడగడం రాదు అని చేసుకోరు. ఎందుకంటే ఇతరుల పైన ఆధారపడడం కంటే మన పని మనం చేసుకోవడమే బెటర్ కదండి. మెల్లిమెల్లిగా చేస్తే సరిపోతుంది, ఓపికగా చేసుకోవాలి. ఇలా ఉప్పేసి రబ్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఇలా చూడండి, ఇంతకుముందు చెప్పిన ఈ 3 కూడా ఉప్పుతో రాకాను. అంత ఫస్ట్ ఎలా